స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు అత్యవసర సమయాల్లో విలవిల్లాడుతున్నారు. రోడ్డు లేని తండాలో బాలింతను తరలించేందుకు 108 108 అంబులెన్స్ లాంటివి లేకపోవడంతో ఓ బాలింతను వీపుపై మోసుకెళ్తూ ఆసుపత్రికి తీసుకెళ్లిన దృశ్యం సంగారెడ్డి జిల్లాలో కనిపించింది. సంగారెడ్డి జిల్లా నాగలిగిద్ద మండలం శాంతినగర్ తండా పరిధిలోని మునియా నాయక్ తండాకు రోడ్డు సౌకర్యం లేక గిరిజనులు అవస్థలు పడుతున్నారు. రవాణాకు వీల్లేని తండా, ఆపై వర్షం, మరోవైపు డెలివరీకి ముంచుకొస్తున్న సమయం. దీంతో బాలింతను అంబులెన్స్ వరకు వీపు మీదనే ఈఎంటీ మోసుకెళ్లిన దీనస్థితి కనిపించింది. నాగలిగిద్ద మండలం శాంతినగర్ గ్రామ పంచాయతీలోని మునియా తండాకు చెందిన కౌసీబాయి ప్రసవానికి ఉదయం 108కి కాల్ చేశారు. 108 అంబులెన్స్ ఈఎంటీ సంగశెట్టి ఆ మహిళకు పురుడు పోయగా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే తండా నుంచి బాలింతను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు వర్షంలో 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబులెన్స్ వరకు వీపుపైనే ఇలా మోసుకెళ్లాల్సి వచ్చింది. అనంతరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తమ తండాకు రోడ్డు సౌకర్యం లేక అనునిత్యం ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు వాపోతున్నారు. రోడ్డు సౌకర్యం కల్పించాలని అధికారుల్ని తండావాసులు కోరుతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. సంగారెడ్డి జిల్లాలో ఇంకా రోడ్డు లేని గ్రామ పంచాయతీ తాండాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రభుత్వాలు మారినా తమ బ్రతుకులు మారడం లేదని ఇక్కడ ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. బాలింతను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఎలాంటి సౌకర్యాలు లేని పరిస్థితి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే అంబులెన్స్ ఉందో 108 అంబులెన్స్ ఫోన్ చేద్దామని రోడ్డు బాగలేని పరిస్థితి. అయితే గర్భవతిని తన ఆసుపత్రికి తీసుకెళ్లేందుకైతే తనపై మోసుకొని తీసుకెళ్లినటువంటి ఘటన అయితే సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో అయితే చోటు చేసుకుంది. ఇక్కడ ఈ నాగల్గిద్ద మండలంలో మునియా యొక్క తాండా వాసులు అయితే అనేక ఇబ్బందుల పాలవుతున్నారు. రోడ్డు సౌకర్యం లేక ఇక్కడ గిరిజనులు అయితే ఇబ్బందులు అయినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోజు గర్భిణీ స్త్రీకి డెలివరీ గురించి ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో అయితే 108కి అయితే ఫోన్ చేశారు. ఈ తాండాకు వచ్చేటటువంటి రోడ్డు బాగలేకపోవడంతో 2 కిలోమీటర్ల దూరంలో ఈ అంబులెన్స్ అయితే ఉన్నటువంటి పరిస్థితి. గర్భిణీ స్త్రీని వారి తండ్రి తనపై మోసుకెళ్లి, ఎందుకంటే 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి యొక్క అంబులెన్స్ వద్దకైతే తనపై మోసుకెళ్లి ఆసుపత్రికి అయితే తరలించారు. ఈ క్రమంలోనే తరచుగా కనీసం స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా తన బతుకులు మారడం లేదన్నట్టయితే ఇక్కడ తాండవాసులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఎలాంటి రోడ్డు మరమ్మతులు చేయకపోవడంపై అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఎన్నో మార్లు విన్నవించుకున్నా తమ గోడును వినడం లేదన్నట్టయితే ఇక్కడ ఆ తాండవాసులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జ్వరము ఎలాంటి ఆసుపత్రి కాకుండా వారు ఎక్కడికి కనీసం పట్టణానికి వెళ్దామనే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి. ఆటోలు ఎలాంటి అంబులెన్స్లు కానీ అక్కడ తిరిగేటటువంటి పరిస్థితి లేదు. ఎలాంటి రోడ్డు మరమ్మతులు ఇప్పటి వరకు చేయలేదు. అయినా ఈ రోజు అయితే గర్భిణీ స్త్రీని 2 కిలోమీటర్ల దూరం వరకు తనపై మోసుకెళ్లి అక్కడ ఆసుపత్రికి అయితే చేర్చినటువంటి పరిస్థితి అయితే దీనస్థితి నెలకొంది. థ్యాంక్ యూ రాము.